హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మార్నింగ్ ఫస్ట్ ప్రోమో అయితే చూడండి. చూడకపోతే చూసి రండి. దాని గురించి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. కావ్య వచ్చింది, బ్రహ్మముడి సీరియల్ అమ్మాయి అనమాట. అమ్మాయి హీరోయిన్. సో ఒకప్పుడు ఒక కామెంట్ చేసింది మణికంఠ పైన. సో దానికి సారీ కూడా చెప్పింది. మళ్ళా అమ్మాయిది సేమ్ అదే నోటిదూల, అదే తింగర్ బుచ్చి చాష్టలు ఇవన్నీ చేసింది. ఈరోజు హౌస్లోకి వచ్చి ఏం చేసింది అనేది అయితే ఒక లైక్ చేసి చూడండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకా వేరే మందికి అయితే రీచ్ అవుతుంది, కొంచెం నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి. సో ఈ విషయాలన్నీ చాలా మందికి రీచ్ అయిపోయి, సో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళనైతే విన్నర్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. సో ఆ అమ్మాయి వచ్చేసి, ఆ అమ్మాయి కూడా నిఖిల్, ఈ అమ్మాయి యష్మి, ప్రేరణ, పృథ్వీరాజ్ వీళ్ళైతే ఎట్లయితే కర్ణాటక నుంచి వచ్చి ఈ కన్నడ వాళ్ళు వచ్చి ఎట్లయితే స్థిరపడ్డారో ఈ అమ్మాయి కూడా సేమ్ అదే అనమాట. ఈ బ్రహ్మముడి సీరియల్ అమ్మాయి కూడా అక్కడ అమ్మాయి. సో ఈ అమ్మాయి ఏంటంటే నిఖిల్ కి సపోర్ట్ అనమాట. ఈ అమ్మాయి నిఖిల్ కి సపోర్ట్ చేసే ఉద్దేశంతో అక్కడ వచ్చి ఏదో నీకు నచ్చిండు, లేకపోతే మీ వాళ్ళనో ఏదో సంథింగ్ మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి నువ్వు ఆ అబ్బాయికి ఎంకరేజ్ చేసుకో, లేకపోతే నువ్వు గెలవాలని ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వు. నువ్వు ఎంత అంటే అంత ఆ అబ్బాయికి పాజిటివ్ చెప్పు, ఆ అబ్బాయి గురించి నువ్వు ఏదైనా చేసుకో, అంతే తప్ప నువ్వు ఇంకో పర్సన్ ఎందుకు చులకన చేసి మాట్లాడుతావు. నువ్వు ఆల్రెడీ ఒక విషయంలో ట్రోల్ అయినావు, ఆ అబ్బాయికి సారీ కూడా చెప్పినావు. ఆ విగ్గు గురించి, మణికంఠ విగ్గు తీసి ఏడ్స్తే అది నువ్వు ఓవర్గా ఇంకొక శ్రీముఖి ప్రోగ్రామే అనుకుంటా అందులో చేసి నువ్వు అనవసరంగా సారీ చెప్పే స్థితికి వచ్చావు. నువ్వు కూడా ఒక ఆర్టిస్ట్వే, నీకు కూడా పెద్దగా జుట్టు ఉండదు, నువ్వు విగ్గులు పెట్టుకొని నువ్వు నటిస్తావు. అలాంటప్పుడు నువ్వు ఇంకో అబ్బాయి విగ్గు గురించి ఎక్కిరించినావు, అప్పుడు అది చాలా తప్పు. ఎందుకంటే నువ్వు కూడా చెప్పినావు తర్వాత, ఎందుకంటే నాకు కూడా హెయిర్ లేదు, నేను కూడా విగ్గు పెట్టుకుంటాను అని చెప్పినావు. నీకేదో హెల్త్ ఇష్యూస్ ఉండి నీకు హెయిర్ ఎందుకో ఊడిపోయింది, ఆ విషయం నీకు తెలిసి ఉండి కూడా నువ్వు ఇంకో అబ్బాయిని అట్లనే ట్రోల్ చేయడం చాలా మిస్టేక్. అది ఒక ఆర్టిస్ట్ అయ్యుండి నువ్వు ఇంకో ఆర్టిస్ట్ని విగ్గు గురించి ఎక్కిరించడం అంటే పరమ దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్టు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా విగ్గు కానీ హెయిర్ కానీ ఏదో ఒకటి పెట్టుకోవాల్సిందే. నువ్వు అట్లా తెలిసి ఉండి ఆ అబ్బాయి ఏ మూమెంట్లో విగ్గు తీసిండు, ఎట్లా ఏడుస్తున్నాడు, ఒక ఎమోషనల్ యాడ్ అనమాట. అప్పుడు ఆ టైంలో ఎమోషనల్ అయి చేస్తే నువ్వు అది చులకన చేసి అప్పుడు అట్లనే చేసినావు. ఇప్పుడు మర్చిపోయిన పాయింట్ని, మర్చిపోయిన ఇదిని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఆ గాయాన్ని రేపుతున్నావు అనమాట. అంటే పుండు పైన కారం జల్లుతున్నావు, మళ్ళీ అయిపోయిన విషయాన్ని తీసుకొస్తున్నావు. ఈ ఫైనల్లో వాళ్ళంతా కలిసిపోయారు. వాళ్ళ గురించి మనం బయట కొట్టుకోవడం కాదు, వాళ్ళు ఈ వీకే కలిసిపోయారు, ముద్దులు పెట్టుకున్నారు, హగ్గులు చేసుకున్నారు. ఒకరినొకరు ఎంత తిట్టుకున్నారో వాళ్ళే హగ్ చేసుకొని ముద్దులు పెట్టుకున్నారు. మన గౌతమ్ కృష్ణ నిఖిల్కి ముద్దు పెట్టాడు ఆ రోజు. చెప్తున్నా, వాళ్ళే కలిసిపోయినాక నువ్వు మళ్ళీ వచ్చి ఏదో ఎంటర్టైన్ చేయవే తల్లి అంటే ఒక పుల్ల పెట్టి పోతున్నావు నువ్వు. అక్కడ చాలా మిస్టేక్ అది. ఏమంటుంది ఆ అమ్మాయి చెప్దాం. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి నీకు నచ్చకపోతే నువ్వు అక్క అంటావా? ఏమంటున్నావు తల్లి నువ్వు? అసలు అక్క అని ఎప్పుడు అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, మర్చిపోయావా? మీరు తెలియకపోతే ఈ కన్నడ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు తెలుసా, మాకు తెలుగు లాంగ్వేజ్ రాదు కాబట్టి మేము ఏదో అంటాము అని బుకాయించుకుంటారు. అప్పుడు కూడా పృథ్వీరాజ్ అంతే, రా అంటే తెలీదు అంటాడు పృథ్వీరాజు. నాకు రా అంటే మీనింగ్ తెలీదు, నేను వాడు అంటే నాకు మీనింగ్ తెలీదు అని మాట్లాడిండు. ఆ అబ్బాయి ఏం మాట్లాడట, ఏకవచనం బహువచనాల గురించి కూడా మాట్లాడిండు. చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. ఏకవచనం బహువచనాలు తెలుసా నీకు? రా వాడు అని వాటికి మీనింగ్ తెలియనప్పుడు నీకు ఏకవచనం తెలియద్దు, బహువచనం తెలియద్దు. గవ్వి అంటే తెలుగు వ్యాకరణం మాట్లాడే వ్యక్తి వాడు అంటే తెలియదు, రా అంటే తెలియదు అని మాట్లాడినా కూడా పిచ్చి జనాలు బుర్రలు ఊపుకుంటూ ఓట్లు గుద్దుతా ఓర్రి. ఇప్పుడు కూడా అమ్మాయి ఏం మాట్లాడుతుంది, అక్క పెళ్లి చేసుకున్నాక పెళ్ళాన్ని అక్క అనేవాడని అంటాడా? ఇక బూతులు మాట్లాడితే మస్తు మాట్లాడచ్చు వీటికి. నేను అక్క అంటావా అంటే, వీడికి ఒకవేళ ఎక్స్ వైఫ్ ఎక్స్ హస్బెండ్ అయినరు అనుకో, వాళ్ళు మాటనే మాట్లాడుకోరు. ఇంకా నువ్వు నచ్చలేదు అన్నాక అక్క అంటాడా, పొక్క అంటాడు? ఏం మాటలు అసలు నాకు అర్థం కాదు. ఈ అమ్మాయి నువ్వు తింగరగా ఎంటర్టైన్ చేయి, నీకు వచ్చినవి ఎంటర్టైన్ చెయ్యి, సపరేట్గా నీకు నచ్చిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇయ్యు, నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడకు. ఏదో మీద నమా అనిపించి పోక నువ్వు అప్పుడు అక్క ఎందుకు అన్నాడు ఆ అబ్బాయి, అప్పుడు అక్క అని ఎందుకు అన్నాడు? ఆ అమ్మాయి ఆ అబ్బాయిని వాడుకొని నిఖిల్కి జలస్ ఫీల్ అయ్యేలాగా చేసింది. ఇతను టీ షర్ట్లు వేసుకొని, ఇతన్ని అన్ని చేసుకొని, అవన్నీ కోపం వచ్చి
అది కూడా ఎందుకు వేరే విషయంలో అక్కో అని అనడము సర్కాస్టిక్ గా అన్నాడు, అంతేగాని అక్క చెల్లి ఈ ఉద్దేశంలో అనలేదు ఆ అబ్బాయి అప్పుడు. ఆ విషయాన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయి కూడా మరి అప్పుడు తమ్ముడు అని అన్నది. మరి అదెవరు ఎందుకు అనరు, అదెవరు ఎందుకు యాద్ చేయరు? ఆ ఒక్కటే పట్టుకొని ఎప్పుడో అయిపోయిన విషయాన్ని పట్టుకొని ఇప్పుడు వచ్చి నీ భార్య అసలు ఎంత మీనింగ్ తెలుసా అది? నీ భార్య నీకు నచ్చకపోతే నువ్వు అక్క అంటవా? ఎక్కడి నుంచి ఎక్కడికి పెడుతుంది లింకు? నువ్వు తెలుగు వస్తే మాట్లాడు, లేకపోతే నీకు వచ్చిన ఇంగ్లీషో ఆ తెలుగు ముక్కలు రెండు మిక్స్ చేసి మాట్లాడి ఏదో ఎంటర్టైన్ చేసి పెట్టి పోవాలి, అంతే తప్ప నువ్వు ఇంకా అదేదో పాత దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చి అంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు ఇప్పుడు విన్నర్కి అనర్హుడు అన్నట్టు చాలా రకాల డబుల్ మీనింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఇక్కడ చూసేటోళ్ళంతా పిచ్చోళ్ళు కాదు, ఓట్లు వేసేటోళ్ళంతా వెర్రోళ్ళు కాదు కదా, అందరూ అన్ని చూసే వేస్తారు. కాకపోతే నిఖిల్కి ఎందుకు ఓటింగ్ ఉందంటే ఆయన సీరియల్స్ చేసిండు, సీరియల్ అభిమానులు తెలియకుండా ఏదో ఓటు వేయాలి కాబట్టి ఓటిస్తారు. వాళ్ళు షో చూడరు, ఏం చూడరు. షో చూడకుండా ఓట్లు గుద్దేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి షో అంటే ఓన్లీ ఎపిసోడ్ మాత్రమే చూస్తారు, లైవ్ ఎవరు చూడరు. ఎపిసోడ్ చూస్తే ఏమవుతుందంటే చాలా విషయాలు కట్ చేస్తాడు ఎపిసోడ్లో. లైవ్లో వచ్చిన ఎపిసోడ్లో చాలా వరకు రావు. అంతెందుకు ప్రోమోలో వచ్చిన విషయాలే ఎపిసోడ్లో రాలేదు. అసలు ఆ ఎడిటర్ ఎవడో వాని మహాత్ముడు వానికో దండం, ప్రోమోలో వేస్తాడు ఎపిసోడ్లో వేయడు. చాలా వీడియోస్ వీకెండ్ వీడియోస్ అయితే ప్రోమోలో వచ్చిన ఏ విషయం కూడా మనకి ఎపిసోడ్లో అసలు రానే లేదు, అన్ని కట్ చేసి పడేశాడు. మొత్తం గౌతమ్కు నెగటివ్ ఎపిసోడ్స్ వేసిండు, నిఖిల్కి అన్ని పాజిటివ్ ఎపిసోడ్సే వేసిండు. ఆ విషయాలు తెలియక జనాలు ఓట్లు గుద్దుతా పోతా ఉన్నారు. ఎందుకంటే సీరియల్ చూస్తారు చాలా మంది, లేడీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ సీరియల్స్ చూస్తారు కాబట్టి తెలిసిన మొహము తెలిసిన ఫేస్ కాబట్టి ఖచ్చితంగా ఓట్లు గుదుతా ఉన్నారు. దానికి ఇక కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు. ఇక నిఖిల్ తోపు, నిఖిల్ రారాజు, నిఖిల్ సింహాసనం ఎక్కి కూర్చున్నాడు ఫస్ట్ నుంచి, ఆ సీట్ని ఎవరు ఆక్రమించలేరు, ఎవరు ఇది చేయలేరు అని డబ్బా కొడతా ఉన్నాడు. డబ్బానా అది ఇక వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చిండో తెలియదు. ఇంకా నేను ఇప్పుడు మాట్లాడాను అనుకో, నాకు కూడా డబ్బులు ఇచ్చిరని మాట్లాడతారు. నాకెందుకు ఇచ్చిరా? ఒకసారి వెనక్కి తిరిగి నా వ్యూస్ చూసుకోండి, నా వ్యూస్ చూసినాక మాట్లాడుకోండి. నాకు వచ్చే వ్యూస్కు నాకు లక్షలు ఇస్తారా? నాకు లక్షలు ఇస్తే నేను అసలు దీనికి ఉండకనే పోదును కావచ్చు, ఇంకా వేరే ఏ ఫీల్డ్లో ఉందును కావచ్చు. ఏం మాట్లాడతారో ఏమో నాకు అర్థం కాదబ్బా జనాలు. ఫస్ట్ నా ఛానల్ ఓపెన్ చేయండి, తర్వాత నా వ్యూస్ చూడండి, అవి చూసి మాట్లాడండి. ఇప్పుడు కామెంట్లు పెడతారు కదా, నేను గౌతమ్కి పిఆర్ను అని అట్లా అని అనుకుంటారు కదా. నాకు ఏం లేదబ్బా, నాకు ఏది నా పరంగా నేను ఏది న్యాయం అనిపిస్తే నేను అది మాట్లాడతా ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ నిఖిల్ చాలా సైలెంట్ కిల్లర్ అబ్బా, సైలెంట్గా ఉంటాడు. ఒక్కరి గురించి ఒక మాట అనడు, ఒకరి గురించి మద్దతు తీసుకొని మాట్లాడాడు, ఇటు అనడు అటు అనడు, హరి అనడు శివ అనడు, ఏదో ఆ గేమ్లో వస్తే మాత్రం వాడిని సంపుదునా కొడుదునా తందునా అన్నట్టు ఉంటాడు. అది జనాలకు నచ్చింది. టాస్క్లు ఆడతాడు, టాస్క్లో రారాజు నిఖిల్, టాస్క్లో రారాజు. ఏం టాస్క్లు ఆడ కొడితే వాళ్ళ కడుపులు వస్తున్నాయి, కాళ్ళు వస్తున్నాయి, కళ్ళు ఉబ్బుతున్నాయి. టాస్క్లో రారాజు అట. ఎదుటి వ్యక్తి ఎట్లా బాధపడుతున్నాడని అర్థం చేసుకోడు. తర్వాత మాటలకు వచ్చేసరికి నేను మాటలను గట్టిగా అనలేను, ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఫీల్ అవుతాడని చెప్పేసి నేను అనలేను అంటాడు. మరి నువ్వు కొడితే ఎదుటి వ్యక్తి పడాలనా, వాడు పడిపోవాలనా, వానికి దెబ్బలు తాకాలనా, కొంచెమని అర్థం చేసుకోవాలి కదా. ఇష్టం ఉన్నట్టు కిక్కుల బీన్ బ్యాగ్ టాస్కులు అయితే కిక్కులు ఇస్తూనే ఉంటాడు, కాలుతో అంటాడు, చేతులతో కొడతాడు. ఎదుటి వ్యక్తి అక్కడ చచ్చిపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఆడతాడు. ఆ అబ్బాయి గెలవాలి మీ ఉద్దేశంలో, అంటే టాస్క్లు ఆడిండు కాబట్టి ఆ అబ్బాయి విన్నర్ అవ్వాలి. ఇక మిగతా వాళ్ళు న్యాయం లేదు అన్యాయం లేదు ఓడిపోవాలి. ఇక నేను ఒక విషయం చెప్తాను. నిన్న ప్రేరణకి అండ్ నబీల్కి ఒక ఇష్యూ జరిగింది. అదేంటి, అది ఇట్లా డ్రమ్ ఉంటుంది కదా, అది బోర్లిచ్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ప్రేరణ ఏమంటది, నాది నేనే బోర్లిచ్చుకున్నాను అంటది. అంటే నబీల్ అంటాడు నేను తోయలేదా, నేను అక్కడ చేయలేదా అంటే గొడవ పెట్టుకుంటారు ఇద్దరు. నిన్న గొడవ పెట్టుకుంటే అప్పుడు గౌతమ్ కృష్ణ వచ్చేసి లేదు, ఏ బండికైనా 4 వీల్స్ ఉంటేనే నడుస్తాయి, సో ఇద్దరు బాగానే ఆడారు, ఇద్దరు ఒకరినొకరు హెల్ప్ చేసుకున్నారు అని మధ్యలో కొంచెం అటు ఇటు గొడవ కాకుండా చేస్తాడు. కానీ నిఖిల్ ఏ విషయంలో ఆయన ఇట్లా స్టాండ్ తీసుకున్నాడా? ఎప్పుడైనా స్టాండ్ తీసుకున్నాడా? నబీల్కి చెప్తాడు, అరే నువ్వు ఫస్ట్లో ఉన్నట్టు లేవు, నువ్వు అంటే నీ తప్పుదో పడుతుంది నీ ఆట. నిజమే కదా, చెప్పాడు కదా, మంచి చెప్పాడు కదా. ప్రేరణకి కూడా నువ్వు మాట తోలుతున్నావు, మాటలు జారుతున్నావు, జాగ్రత్త. నిజమే కదా, చెప్పాడు కదా. ఆ అమ్మాయి మాటల ద్వారానే తన విన్నింగ్ రేస్ నుంచి బయటకు వచ్చేసి, లేకపోతే సెకండ్
టూ ఉండేది ఆ అమ్మాయి. అసలు ఎందుకు మాటలు జారడం వల్ల అట్లా ఆమెది పడిపోయింది. ఇది ఎవరు చెప్పారు? నిఖిల్ ఎప్పుడైనా చెప్పాడా? పృథ్వీకి కూడా, అరే పృథ్వీ నువ్వు అగ్రెసివ్ అవ్వకురా, నువ్వు బయట బ్యాడ్గా వెళ్తావు అని ఎప్పుడైనా చెప్పాడా? పక్కన నుంచి ఎప్పుడైనా ఇచ్చేసాడా? ఎప్పుడు చేయలేదు. నేను అదే చెప్తాను, గౌతమ్కి నిఖిల్కి ఉన్న తేడా ఇదే. నిఖిల్ తనది ఏందో, నిన్న కూడా నిఖిల్ ఒక మాట అన్నాడు, నేను బెంగళూరు నుంచి వచ్చాను, నేను అది మైసూరు, నన్ను నాకు ఓటేస్తారో లేదా అంటే తనకే ఒక ఒపీనియన్ ఉంది, నేను ఇక్కడ వాడిని కాదు అని చెప్పేసి. సో మీరెందుకు ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? తెలుగు గడ్డపైన మనోడు నిఖిల్, మన కన్నడ వ్యక్తి విన్నర్ కాబోతున్నాడు అని వాళ్ళు ప్రచురించుకుంటున్నారు. అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు తక్కువైపోయినట్టే కదా. తక్కువైపోయి ఇప్పుడు అమెరికాలో తెలుగోడు పోయి ఒక సత్తా చాపుతుంటే అమెరికా గడ్డపై మన తెలుగోడు గొప్పతనం అని మనం అనుకుంటాం. ఇక్కడ వాళ్ళు కూడా అంతే, తెలుగోని కన్నా మనోడే ఎక్కువ, మనోన్ని ఆదరిస్తున్నారు. తెలుగు వాళ్ళు అంటే మనోళ్ళు వేస్ట్ అయిపోయినట్టే కదా. ఇక్కడ ఇండియా ముచ్చట ఎందుకు వస్తుంది అబ్బా? కన్నడ బిగ్ బాస్ ఉంది, తమిళ్ బిగ్ బాస్ ఉంది, తెలుగు బిగ్ బాస్ ఉంది, హిందీ బిగ్ బాస్ ఉంది. ఏ లాంగ్వేజ్కి ఆ బిగ్ బాస్ ఉంది, ఆ లాంగ్వేజ్ బిగ్ బాస్కి వెళ్ళండి. మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి? పోని కన్నడ తెలుగు ఎందుకు వచ్చింది నేను చెప్తాను. అసలు ఎప్పుడు కన్నడ వర్సెస్ తెలుగు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఈ సీజన్లో వచ్చిన కన్నడ మంది ఏ సీజన్లో లేరు, ఒకరు ఇద్దరు ముగ్గురు ఇద్దరు తప్ప. మళ్ళీ ఇక్కడ ఏంటంటే గ్రూప్ గేమ్, వాళ్ళంతా కలిసి ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎవరికి వాళ్ళు లేరు. తెలుగు వాళ్ళు, తెలుగు ఇండస్ట్రీ అందరిని ఆదరిస్తుంది కానీ తెలుగు ఇండస్ట్రీని ఎవరు బయట వాళ్ళు, తెలుగు నుంచి వచ్చిన వాళ్ళని ఏ ఇండస్ట్రీ ఆదరించదు. కన్నడ వాళ్ళు ఆదరించరు, తెలుగు వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళనే వాళ్ళు తీసుకుంటారు కానీ మన తెలుగు వాళ్ళని తీసుకోరు. మనము ఆదరిద్దాం, పోనీ మంచిగా ఆడిండా, జెన్యున్గా ఉన్నాడంటే వేద్దాం, అట్లా ఏం లేదు. కానీ అక్కడ జెన్యునిటీ లేదే, ఒక విన్నర్కు ఉండాల్సిన క్వాలిటీ టాస్కులు తప్ప ఇంకేమీ లేదే. నా ఫీలింగ్ నిజంగా లేదు. అసలు విన్నర్ అవ్వాల్సిన క్వాలిటీ నిఖిల్కి లేనే లేదు. పక్కా గౌతమ్కే ఉంది, గౌతంలోనే జెన్యునిటీ ఉంది. పక్కా స్టాండ్ తీసుకొని మాట్లాడతాడు, కరెక్ట్గా మాట్లాడతాడు. ఒక్కోసారి తను మాట్లాడాల్సిన చోట కూడా గమ్మున ఉంటాడు, ఎందుకు గొడవ అని ఊరుకుంటాడు కొన్ని విషయాలు. అని మీకు చెప్పినా అర్థం కాదు. ఈ అమ్మాయి కావ్య వచ్చి, నీ పని ఏదో నువ్వు చేసుకొని పోమ్మా, నువ్వు ఆల్రెడీ ట్రోల్ అయినావు, ఈ రోజు అన్న మాట కూడా ట్రోల్ అయిపోతున్నావు. ఎందుకు? నువ్వు వచ్చిన పని ఏదో నువ్వు వచ్చి చూసుకొని పో. అనవసరంగా నువ్వు ఇంకొని గెలికి నువ్వు ట్రోల్ అయ్యి ఎదుటి వ్యక్తిని తక్కువ చేయాలని చూస్తే నువ్వే ఇదైపోతావు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.